అనేటువంటిది నేషనల్ మీడియాలో కూడా డిస్కషన్ జరిగింది. ఆయన చెప్పాడు, ఆర్నబ్ గోస్వామి ఎదుటి వాళ్ళని మాట్లాడలేకుండా ఆయనే మొత్తం దాడి చేశారు. నేననేది ఏంటంటే, మనం జనరల్ గా కారు వాడు విలాసవంతమైన కారు వాడు నేరం చేసినట్లయితే అప్పుడు కారు వాడు తప్పంటాం, బస్సు వాడు చేసినట్లయితే అది హ్యూమన్ సైకాలజీ అనుకోండి, బట్ ఫ్యాక్ట్స్ కూడా ఇక్కడ చూడాలి కదా. ఇప్పుడు ఇందులో అయితే 105 ఎప్పుడు వస్తుంది? చట్టం అనేది 105 ఒకటి ఉందండి, రెండోది 106 ఉంది. అంటే నేరం జరిగినప్పుడు, ఒకవేళ యాక్సిడెంట్ జరిగినట్లయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అది 106 ప్రకారంగా నేరం అవుతుంది. 106 క్లాస్ 1 ప్రకారంగా నేరం అవుతుంది. దానికి ఎంత శిక్ష ఉంది? 5 సంవత్సరాల శిక్ష ఉంది. 7 సంవత్సరాల వరకు, 7 సంవత్సరాల లోపు శిక్ష ఉన్నట్లయితే దానికి ఆటోమేటిక్ గా బెయిల్ ఇస్తారు. మీరు అన్న ఒక అంశం ఒకటి ఎక్కడంటే, అతనికి ఎప్పుడు పరీక్ష చేశారు, అది వీడియో చేసినారన్నది నేను విన్నాను. మన మీడియాలో కూడా కనిపిస్తుంది. అతను ఏదైతే ఈ టెస్ట్ చేస్తున్నాడో, ఆ తాగినాడో లేదని టెస్ట్ ని అది వీడియోగ్రాఫ్ చేశారు. అతను వీడియోగ్రాఫ్ కూడా మన మీడియాలో కనిపించింది, సోషల్ మీడియాలో కనిపించింది. అయితే ఇవన్నీ ఏ రోజు జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ జరిగిన తర్వాత అతన్ని మార్చడానికి వీలుంది అని అంటే, ఉదాహరణకి తండ్రి బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి, చాలా అంటే లెక్కలేంత ఆస్తి డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయడానికి అవకాశం ఉందా లేదా అన్నది ఒక అంశం. కానీ జరగడానికి అవకాశం ఉందా లేదా? ఎక్కడైనా కూడా పూర్తిగా ప్రతి వ్యవస్థ కూడా బ్రష్ పెట్టిపోయిందని నేను అనుకోవడం లేదు. అక్కడ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ మంచి వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి అది అయితే 105 గురించి, తర్వాత 106 గురించి చెప్పాలంటే, 105 ఎప్పుడు వస్తుందంటే, నిజంగానే ఇప్పుడు మాదక ద్రవ్యాలు స్వీకరించి యాక్సిడెంట్ చేశాడు, ఆగి యాక్సిడెంట్ చేశాడు, లేకపోతే రాత్రి మైమర్చి అందరూ పడుకున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేశాడు, మన సునీల్ దత్ కేసు, ఇవన్నీ చాలా కేసెస్ ఉన్నాయి అనుకోండి, ఒక 10-15 కేసులు ప్రముఖమైన అవన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ ఏమిటంటే చాలా ఖరీదైనటువంటి వాహనాలు ఉన్నటువంటి కేసులు మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి స్పీడ్ అనేటువంటిది ఒక స్పీడ్ గా నడిపినంత మాత్రాన అది 105 అవుతుందని చెప్పేసి మనం అనుకోవడానికి వీల్లేదండి. అది ఎప్పుడు 105 అవుతుందని అంటే, అతను తాగి నేరం చేసినట్లయితే 105 కావడానికి అవకాశం ఉంది. అంటే తాగిన తర్వాత యాక్సిడెంట్ చేస్తే చనిపోతారన్న నాలెడ్జ్ అందరికి ఉంది కాబట్టి. అట్లాగే మాదక ద్రవ్యాలు స్వీకరించి యాక్సిడెంట్ చేస్తే అప్పుడు 105 రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మామూలుగా యాక్సిడెంట్ చేసినట్లయితే అది మనం న్యాచురల్ గా 106 లోనే కేసు పెట్టాల్సి వస్తుంది. 106 కింద కేసు పెట్టినప్పుడు అది బెయిలబుల్ నేరం కాబట్టి, బెయిల్ అనేది ముద్దాయికి హక్కుగా ఉంటుంది కాబట్టి అతన్ని విడుదల చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా చాలా మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చ జరుగుతున్నప్పుడు అంటే మనం ఒక లాయర్ గా, ఒక జడ్జిగా పనిచేసిన వ్యక్తులుగా ఎట్లా అంటే మనం అంటే అన్లెస్ నో, మనకి నేను చెప్పే పాయింట్ ఒకటేనండి. ఒకవేళ మీ జర్నలిస్టులు కోర్టుకు ఎప్పుడు జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ అనేది, అదే రోజు జరిగిందా, కనీసం తెల్లవారు జరిగిందా, తెల్లవారు చేయకుండా 17 నాడు కాకుండా 19 నాడు జరిగిందా, ఎప్పుడు జరిగింది, అతను ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రోజు కోర్టుకు జరిగిందా, ఆ రోజు కోర్టుకు జరిగిందంటే మీరు లేవనెత్తిన అంశాలన్నింటిలో కూడాను బలం అనేది చేకూరుతుంది. అలా అది తెలుసుకోకుండా, ఆ విషయాన్ని మనం పట్టించుకోకుండా, ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ చూసినట్లయితే ఆ ఇన్సిడెంట్ ఏ రోజు జరిగిందో అదే రోజు ఎఫ్ఐఆర్ సాయంత్రం రిజిస్టర్ అయింది. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నేరం చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చేసి ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలి. తర్వాత వ్యక్తికి సరైన రక్షణ కల్పించాలి. అవి రెండు కల్పించకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇంకో నేరం అవుతుంది. అంతే తప్ప అది నేరం అవుతుంది. అయితే అవన్నీ నేరాలకు కూడాను బెయిల్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఒకటి అందరూ అనేది అంటే, ఆర్నబ్ గోస్వామి అదే డిస్కస్ చేశాడు, పత్రికలు అవే డిస్కస్ చేస్తున్నాయి. 105 ఎందుకు పెట్టలేదు, 106 ఎందుకు పెట్టారు అంటున్నారు. తర్వాత రెండోది ఏంటంటే, ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, ప్రథమంగా వచ్చిన సమాచారం మాత్రమే. దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దర్యాప్తులు మీరు అన్నట్టుగా తాగినట్టుగా తేలింది, ఉదాహరణకు అతను మాదక ద్రవ్యాలు సేవించినట్టుగా తేలింది అనుకుందాం ఫర్ మూమెంట్. ఒకవేళ అనుకున్నట్లు దర్యాప్తులు తేలినట్లయితే అది రేపు 105 చేస్తారు, చేయడానికి అవకాశం ఉంది. చేస్తారో చేయరో కాదు, చేయడానికి అవకాశం ఉంది. జనరల్ గా అన్ని కేసుల్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా బంధనం చేసేసి వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండడానికి ఎంతవరకు సంబంధించిన అనేది మనం చూడాలి. అంటే పరిస్థితి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ అనేది అంటే నేరం జరిగిన వెంటనే వచ్చిన సమాచారం ఆధారంగా విడుదల చేసే పత్రము ఎఫ్ఐఆర్. అది నాట్ ఫైనల్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్ కాదు. అది ఎఫ్ఐఆర్ మాత్రమే. ఎఫ్ఐఆర్ లో 106 పెట్టినంత మాత్రాన అది 106 గానే ఉంటుందనుకోవడానికి వీల్లేదు. అది కేసు యొక్క దర్యాప్తును అనుసరించి అది 105 రావడానికి అవకాశం ఉంది. లేదా దర్యాప్తులో ఏమీ లేదు అనుకున్నప్పుడు, అతను మైనర్ అని తేలింది అనుకున్నప్పుడు అప్పుడు వేరే సెక్షన్స్ రకరకాలుగా మార్పులు చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితి లేదు. ఎందుకంటే అతను 21 years 19 years ఏదో చెప్పారు, అది చూశాను పేపర్ లో.
ఆ స్కోప్ లేదు. ఒకటి ఏంటంటే అది 106 లోనే ఉంటుందా 105 మారుతుందా అన్నది ఇప్పుడు మనం చెప్పలేము. మొట్టమొదటి నేను పోలీస్ ఆఫీసర్ అనుకోండి, ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్, నేను దేని ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను, నాకు వచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను. నాకు వచ్చిన సమాచారంలో తప్పు ఇతర నిర్లక్ష్యం వల్ల జరిగింది అని సమాచారం వచ్చింది అనుకుందాం ఉదాహరణకి. జరిగినప్పుడు నేను న్యాచురల్ గా అది 106 ప్రకారంగానే కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది. నేను దర్యాప్తు చేశాను. దర్యాప్తు ఏమిటి? ఆ దర్యాప్తు అంటే అతన్ని అరెస్ట్ చేశాను, అదే ఇతను పరీక్ష చేశాను, పరీక్ష చేసినప్పుడు లేదా మెడికల్ టెస్ట్ చేశాను, తాగేటువంటి విషయాలు చెక్ చేశాను. ఇవన్నీ చేసినప్పుడు అతను మాదక ద్రవ్యాలు సేవించినట్టుగా కానీ, బాగా తాగినట్టుగా కానీ, హై స్పీడ్ లో నడిపినట్టుగా కానీ, మిగతా సాక్ష్యాలన్నీ కూడా వచ్చినట్లయితే సింపుల్ బికాజ్ అది విలాసవంతమైన కారు అన్నంత మాత్రాన అది 105 కేసు కింద రిజిస్టర్ చేయాలి అని అనడానికి అవకాశం ఉంది. అంటే ఈ రకంగా మనం మాట్లాడితే ఏమవుతుందంటే మనం మీరందరూ ఒక వైపులో ఉన్నారు, దానికి మనం డిఫరెంట్ గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వైపు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే లాజికల్ గా ఇప్పుడు మీతో మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే, నేను కూడా బీయింగ్ అన్ అడ్వకేట్ లాజికల్ గా మాట్లాడే పాయింట్ ఏంటంటే 106 పెట్టినంత మాత్రంలో అది 105 వెళ్ళదా అనేది కాదు అక్కడ. సరే ఈ పర్టికులర్ కేసుల్లో ఎన్ని వెళ్తాయి ఏంటి అనేది మీకు స్వానుభవంగా తెలుసు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మెన్సరియా అనేటువంటిది దీనికి అట్రాక్ట్ అవుతుందా కాదా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్లయితే, ఇప్పుడు అది విలాసవంతమైన కారు కాబట్టి పెట్టాలని నేను అనడంలా. జనరల్గా ఏంటంటే విలాసవంతమైనటువంటి ఇటువంటి కార్లు నామినల్ గా కూడా చాలా స్పీడ్గా వెళతాయి. రద్దీగా ఉండే ప్రదేశంలో నేను మెన్సరియాని ఎందుకంటున్నానంటే, అతను ఆ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆ కారుతో అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక నాలెడ్జ్ ఖచ్చితంగా అతనికి ఉంటుంది. అది ఉంటేనే ఆ కారు డ్రైవ్ చేయాలి, దానికి లైసెన్స్ ఇస్తారు. బట్ తెలిసి కూడా వెళ్ళాడు అని చెప్పానంటే డెఫినెట్గా అది విత్ నాలెడ్జ్ అనేటువంటి చూడాలి. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను అనేది అక్కడ అది ఖరీదైన కారు కాబట్టి అని అంటలా. ఫస్ట్ ఏంటంటే బ్రేక్ అప్లికేషన్, ఇంపాక్ట్ పాయింట్, స్కిడ్ మార్క్స్, వెహికల్ డ్యామేజ్, ఎంవిఐ రిపోర్ట్స్, మొబైల్ ఫోన్ యూసేజ్, డిస్ట్రాక్షను, ట్రాఫిక్ సిగ్నల్స్ వైలేషను, డేంజరస్ అక్కడ క్రాసింగ్, బ్రీత్ అనలైజర్, యూరిన్ బ్లడ్ శాంపిల్స్ ఇవన్నీ ఎప్పుడు సేకరించారు, ఫస్ట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది, బాధితురాలు రోడ్డు క్రాస్ చేసినటువంటి ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, పెడస్ట్రియన్ ఫెసిలిటీస్ అక్కడ ఎలా ఉన్నాయి, విజిబిలిటీ ఎలా ఉంది, ట్రాఫిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. దర్యాప్తులో వచ్చినటువంటి ఈ మెటీరియల్ అన్ని కూడా నెగ్లిజెన్స్ ని, నాలెడ్జ్ ఆఫ్ లైక్లీ డెత్ అనేటువంటి దాన్ని సూచించినట్లయితే ఖచ్చితంగా సెక్షన్ 105 అట్రాక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ చాలా సింపుల్ గా అతనికి నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం అని అంటే, ఇలాంటి కేసుల్లో నిజంగా మీ అనుభవంలో మామూలు సామాన్యులకు కూడా అలాంటివి జరుగుతున్నాయా, అది ఇక్కడ నా పాయింట్. జనరల్ గా ఏంటంటే చాలా కేసెస్లో మనం విలాసవంతమైనటువంటి కారు యాక్సిడెంట్ జరిగిన దేశంలో జరిగినటువంటి 5-6 కేసులను పరిశీలించినట్లయితే వాళ్ళు నేచురల్ గా డ్రైవర్ ను మార్చడానికి చేసిన ప్రయత్నాలు చాలా స్పష్టంగా రుజువైనవి. రెండవది ఇంకొక సంఘటన ఏమిటంటే, అట్లాగే కేసులు సాక్ష్యాలైనటువంటి కోర్టులో సరిగ్గా సాక్ష్యం చెప్పకుండా ఆ సాక్ష్యం తారుమారు అయ్యేట్టుగా చేయడానికి కోసం చేసిన ప్రయత్నాలను కూడా అవన్నీ కూడా రుజువైనవి. అవన్నీ కాదనడం లేదు. తర్వాత వాళ్ళకి డబ్బులు విచ్చలవిడిగా అంటే తాగి యాక్సిడెంట్ చేసినా కూడాను అలాంటి వాళ్ళకి బెయిల్ అనేది, ఉదాహరణకి సునీల్ దత్ కేసు అనుకుంది అంటే కింది కోర్టు పెన్ను తడి ఆరక ముందే అతను సస్పెండ్ అవుతుందండి. అతని తీర్పు అంటే తీర్పు సస్పెండ్ చేసే అధికారం హైకోర్టుకు ఉంది, చేయించుకునేటువంటి అవకాశం ఈయనకు ఉంది. కానీ తీర్పు అనేది 3 గంటలకు వస్తే, ఉదాహరణ చెప్తున్నాను, టైం గుర్తులేదు నాకు, నేను కవిత పోయం కూడా రాశాను దాని మీద. అది తడి ఆరక ముందే 4 గంటలకే అతనికి బెయిల్ వస్తుంది, అంటే సస్పెండ్ అవుతుంది, సెంటెన్స్ సస్పెండ్ అవుతుంది. అంటే సెంటెన్స్ సస్పెండ్ అంటే అతనికి బెయిల్ వచ్చినట్టే, శిక్ష పడిన తర్వాత. అల్టిమేట్ గా రిజల్ట్ ఏమైందనేది పక్కన పెడతాం. అంటే ఇది అంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి, చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను తీసుకునే పరిస్థితి డబ్బున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మీకు దానికి ఉదాహరణ మీకు చెప్పాలంటే, చాలా మంది సినీ నటులకి వాళ్ళ కేసులు ఏ రకంగా బెయిల్స్ వస్తున్నాయి, 3 గంటలకు వాళ్ళ కేసును ఏ రకంగా కోర్టులు స్వీకరిస్తున్నాయి, ఇవన్నీ కూడా చర్చనీయ అంశాలు అవుతాయి. కాబట్టి జనరల్ గా అంటే డబ్బున్న వాళ్ళకి కోర్టులు దగ్గర ఉంటాయండి, డబ్బు లేని వాళ్ళకి కోర్టులు దూరంగా ఉంటాయి. అంటే మనం అందరం చట్టం ముందు అందరూ సమానులే అని మనం ఎంత చెప్పినప్పటికీ చట్టం ముందు అందరూ సమానులు కానే కాదు. చట్టం ముందు సమానులు చెప్పడానికి సమానులు కానీ చట్టం ముందు అందరూ సమానులుగా కనిపించడం లేదు. నేను జడ్జిగా ఉన్నప్పుడు అందరూ చట్టం సమానులే అంటారు,
కానీ నిజంగా చట్టం ముందు అందరూ సమానులేనా? సమానంగా ఉండే పరిస్థితి ఉందా? వాళ్ళ రకంగా కేసును చెప్పుకోవడానికి అవకాశం ఉందా? నేను న్యాయవాదిని పెట్టుకునే అవకాశం లేని వ్యక్తికి ఒక మామూలు న్యాయవాదిని అపాయింట్ చేస్తాను ప్రభుత్వం తరఫున. అది హీఈస్ కేపబుల్, అతని కేపబిలిటీ ఉంటుందా? Yes. యోగ్యత గలటువంటి మెరిటోరియస్ గా ఉంటాడా అతను? ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎవరి కేసుని ఏ రకంగా చేయడానికి అవకాశం ఉందంటే ఈ రకంగానే ఉంది. అంటే మనం గత చరిత్రను చూసినప్పుడు, గత చరిత్రలో లాంటి కేసెస్ చూసినప్పుడు మీరు అన్న అంశాలకి ఒక బలం అనేది చేకూరుతుంది కాదనలేదు. కానీ ఈ పర్టికులర్ కేసు లోపల ఏ కేసులోనైనా మన ఇనిషియల్ స్టేజ్ లోనే, అంటే ఇప్పుడు దర్యాప్తు ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, అతను బెయిల్ మీద విడుదలైనాడు, ఈ రెండు అంశాలు జరిగింది. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రెస్ ఏమిటి, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇష్యూ చేసినారు, ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ మీకు తెలిసే నాకైతే తెలియదు. దాని యొక్క ప్రోగ్రెస్ సార్